అమ్మా తెలిసి తెలిసి నేను కాని రాముడికి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు, నా కోసం మా అమ్మ వరాలడిగిందని తెలిసి కూడా నేను రాజ్యాన్ని పొందడానికి అలా ఆలోచించిన వాడనైతే, నాకు ఇది తెలుసున్నవాడనైతే, నిద్రపోతున్నటువంటి ఆవుని కాలుతో తంతే ఏ పాపం వస్తుందో ఆ పాతకము నన్ను చుట్టుకొనుగాక. సూర్య భగవానుడికి ఎదురుగుండా మలమూత్రములు విడిచిపెడితే ఏ పాతకం వస్తుందో అది నన్ను కట్టి కుడుపుగాక. కారయిత్వ మహత్కర్మ భర్త భృత్యుమనర్ధకం అధర్మో యోస్యసోస్యాస్తు యస్యార్యోనుమతే గతః. చాలా కష్టమైనటువంటి పని తన దగ్గర ఒక నౌకర్ని పెట్టి చేయించి 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 కూలి ఇస్తాడని ఆశపడి చెమటోడ్చి నౌకరు పని చేసిన తర్వాత కూలి ఇవ్వకుండా పంపించినటువంటి వ్యక్తి ఆ నౌకరు ఏడుస్తుంటే సంతోషించిన వాడికి ఏ పాతకం చుట్టుకుంటుందో ఆ పాతకము నన్ను చుట్టుకుంటుందమ్మా. రాముడు అరణ్యానికి వెళ్ళాడు, నాకు రాజ్యం ఇమ్మని మా అమ్మ అడిగిందని నాకు ఆ విషయం నిజంగా తెలిసి ఉంటే. పరిపాలయమానస్య రాజ్ఞో భూతాని పుత్రవత్ తతస్తం దృహ్యతాం పాపం యస్యార్యోనుమతే గతః. కన్నబిడ్డల్లా ప్రజల్ని పరిపాలించేటటువంటి రాజు, అంత గొప్ప పరిపాలన చేసేటటువంటి రాజు ఉండగా అటువంటి రాజుకి ద్రోహం తలపెడితే ఎటువంటి పాపం వస్తుందో, రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడని ఇటువంటి వరాలు మా అమ్మ అడిగిందని నాకు ముందు తెలిసి ఉంటే ఆ పాతకం నన్ను కట్టి కుడిపేస్తుందమ్మా. బలిషడ్భాగముద్ధృత్య నృపస్య రక్షత ప్రజా అధర్మోయోస్యసోస్యాస్తు యస్యార్యోనుమతే గతః. అమ్మా, 6వ భాగం పన్ను రాజు ప్రజల దగ్గర పుచ్చుకొని ప్రజల క్షేమం చూడని వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు తెలిసి రాముడు అరణ్యవాసానికి వెళ్ళుంటే, నేను రాజ్యం కోరుకుంటే నాకు ఆ పాపం కట్టి కుడిపేస్తుంది, నాకు వస్తుంది. అమ్మా కాదు కాదు, ఉపవాసాది వ్రతములు పాటించి చాలా కష్టపడి మంత్రభాగం చదివి యజ్ఞయాగాది క్రతువులను పూర్తి చేసిన తరువాత ఆ యజమాని దక్షిణ ఇవ్వకుండా బ్రాహ్మణుల్ని పంపించేస్తే బాధపడుతూ ఆ బ్రాహ్మణులు వెళ్ళిపోతే ఆ యజమానికి ఎటువంటి మహాపాతకం తగులుతుందో అటువంటి పాతకం నాకు వస్తుందమ్మా. రణరంగంలో వెన్ను చూపి సైన్యానికి వెన్నుపోటు పొడిచి పారిపోయినటువంటి క్షత్రియుడికి ఎంతటి మహాపాతకం వస్తుందో అటువంటి పాతకం నాకు వస్తుంది. గురువు ఎంతో కష్టపడి మధించిన శాస్త్రాన్ని వాత్సల్యంతో బోధ చేస్తే అసలు పట్టించుకోకుండా దాన్ని మరిచిపోయిన వాడు ఎటువంటి దుర్గతి పొందుతాడో నాకు తెలిసి, నిజంగా నేను కాని రాముణ్ణి మా అమ్మ వరాలడగడం నాకు తెలిసి జరిగుంటే నాకు అటువంటి పాతకం వస్తుంది. అమ్మ పాయసము, నువ్వుల అన్నం అంటే పులగము, మేకపాలు దేవతలకు పితృదేవతలకు పెట్టకుండా తిన్నవాడికి ఎంత పాతకం వస్తుందో అంత పాతకం నిజంగా మా అమ్మ నాకు తెలిసి వరాలడిగుంటే నాకు వస్తుంది. అమ్మ, వీడు ఈ రహస్యాన్ని దాస్తాడు అని నమ్మి మిత్రుడైన వాడు ఒక రహస్యాన్ని చెప్తే ఆ రహస్యాన్ని బట్టబయలు చేసి లోకనిందకి మిత్రుడు కారణమయ్యేటట్టుగా మిత్రద్రోహం చేసినటువంటి వ్యక్తికి ఏ పాతకం వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలడిగితే నాకు ఆ పాతకం వస్తుంది. అమ్మ, పరిజనులు కుటుంబము ఉండగా వాళ్ళకి పెట్టకుండా షడ్రసోపేతమైన మధురాన్నాన్ని యజమాని ఒక్కడే తింటే ఏ పాతకం వస్తుందో అటువంటి పాతకం నిజంగా నాకు తెలిసి మా అమ్మ వరాలడిగితే అది నాకు వస్తుంది. సంతతి పొందకుండానే అర్ధాయుష్యుగా మరణించిన వాడు ఎటువంటి పాతకాన్ని పొందుతాడో అటువంటి పాతకం నిజంగా నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగితే నాకు వస్తుంది. స్త్రీలను, బాలబాలికలను, వృద్ధులను, రాజులను ఒక్కసారి చంపేస్తే ఎంత పాతకం వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగుంటే అంత పాతకం వస్తుంది. అమ్మ కూడనటువంటి పదార్థాలు, ఇతరుల ప్రాణములకు హాని కలిగించేటటువంటి పదార్థాలు, లత్తుక, తేనె, మాంసము, లోహము ఇటువంటి నిషిద్ధమైనటువంటి వస్తువులను విక్రయించి భార్యాపుత్రులను పోషించిన వాడికి ఎటువంటి మహాపాతకం వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగుంటే నాకు అటువంటి మహాపాతకం వస్తుంది. మాసిపోయి చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుని పుర్రె చేత పట్టుకుని ఉన్మత్తుడనై ఇల్లిల్లు తిరిగి బెచ్చమెత్తుకుని తిరిగేటటువంటి భయంకరమైన జీవితం నిజంగా నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగుంటే నాకు వస్తుంది, నన్ను కట్టి కుడుపుతుంది. అమ్మ, మద్యపానము, స్త్రీ సంగమము, జూత క్రీడలు ఇటువంటివి అలవాటైన వాడు ఏ దుర్గతిని పొందుతాడో నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగుంటే నాకు అంతటి దుర్గతులు కలుగుతాయి. అమ్మ, నాకు ఏ పాపము తెలియదు, నిజంగా చెప్తున్నాను. నీటిలో 10 మంది నీరు తాగేటటువంటి నీటిలో విషం కలిపిన వాడికి ఎటువంటి పాపం వస్తుందో నాకు తెలిసి మా అమ్మ వరాన్ని అడిగితే నాకు ఆ పాపం వస్తుంది. ఉభయ సంధ్యలలో నిద్రించిన వాడికి, పరుల ఇంట్లకు నిప్పు పెట్టిన వాడికి, ద్రోహం తలపెట్టిన వాడికి, ద్రోహం చెయ్యాలనుకున్న వాడికి, స్వర్గస్థులైన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు చెయ్యని వాడికి
ఈ జన్మలో పరమ దరిద్రుడై పుట్టి అనేక మంది పిల్లలు పుట్టి పిల్లలందరూ దీర్ఘవ్యాధులతో బాధపడడానికి హేతువైన పెద్ద పాపాలు ఆ వ్యక్తి ఏవి చేసి ఉంటాడో అన్ని పాపాలు కూడా నాకు వస్తాయమ్మా, నాకు తెలిసి మా అమ్మ ఈ వరాలు అడిగి ఉంటే. నిరీక్షించుతున్నటువంటి దీనులకు అన్నం పెట్టకుండా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ ఎదురుగుండా నిలబడి వాళ్ళు ఏడుస్తున్నప్పుడు సంతోషించినటువంటి వాడికి, అటువంటి లోభికి ఏ గతి పడుతుందో నాకు ఆ గతి పడుతుందమ్మా. ఋతుకాలంలో భార్య దగ్గరికి వచ్చి నాతో సంగమించమని కోరితే ఋతుస్నాత అయిన భార్యతో సంగమించని భర్తకి ఏ దోషం వస్తుందో అంతటి మహాపాతకం నాకు వస్తుందమ్మా. నాకు తెలిసి మా అమ్మ వరాలు కోరి ఉంటే. పెండ్లి ఆడిన ధర్మపత్నిని కాదని పరస్త్రీతో రమించిన వాడికి ఎంతటి మహాపాతకం వస్తుందో అంత మహాపాతకం నాకు వస్తుందమ్మా. నాకు తెలిసి మా అమ్మ వరాలు అడిగి ఉంటే. అమ్మా, అన్నదానాదులు చేయకుండా స్త్రీలను వేధించి పానీయం ఇవ్వకుండా లేగదూడకి మిగలకుండా 10 రోజుల పాలు జున్ను వండుకు తిన్నవాడికి ఎంత పాపం వస్తుందో అంత మహాపాతకం నాకు వస్తుంది. అందుకే సంధ్యావందనం గాయత్రి చేసేవాళ్లే కాదు, జున్ను తినరు పెద్దలు. ఇదే కారణం. జున్ను తీసుకొస్తే ఓ నవ్వు నవ్వుతారు తప్ప జున్ను ఎన్నడూ ముట్టుకోరు. ఎందుకంటే భరతుడు పెట్టిన మహాపాతకాల చిట్టాలు అది కూడా ఉంది. ఆవుకి దూడ పుడితే 10 రోజులు ఆ పాలు తాకూడదు, ముట్టుకోకూడదు, దాంతో ఏదీ వండుకు తినకూడదు ఆవు పాల విషయంలో. కాబట్టి పానీయములను మురికి చేసేటటువంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందో అటువంటి పాపం వస్తుంది. కాబట్టి పక్షపాతం వహించి ఒకడిని గెలిపించిన పాతకం ఎలా ఉంటుందో అటువంటి పాతకం చుట్టుకుంటుంది. అమ్మా, నేను నిజం చెప్తున్నాను, నాకు తెలియదమ్మా. రాముడు మహాత్ముడు, నాకు తండ్రి, తల్లి, అన్న, తమ్ముడు, గురువు, సద్గతి, ఈశ్వరుడు అన్నీ నాకు రాముడే. నేను ఎన్నడూ రాముడికి అపచారం చేయను. రాముడిదే సింహాసనం. అమ్మ, ఈ నింద నా మీద పడింది. నేను మేనమామ ఇంట్లో ఉండగా మా అమ్మ వరాలు అడిగింది. ఎందుకు అడిగిందో నాకు తెలియదు. తల్లి, నన్ను మన్నించు, నన్ను అర్థం చేసుకో అమ్మా అని ఏడ్చి ఏడ్చి తలకొట్టుకుని మూర్ఛపోయి సంజ్ఞ పొందినటువంటి భరతుణ్ణి కౌసల్య లేవదీసి తన తొడ మీద కూర్చోపెట్టుకొని భుజం పట్టుకొని మార్కొని, నాయనా నాకు తెలుసురా, అంత బెంగ పెట్టుకోకంత ఏడవకు తండ్రి, నీ ప్రేమ నాకు తెలుసు అని కౌసల్య ఊరడించింది. తెల్లవారింది. తైలద్రోణిలో ఉన్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క పార్థివ శరీరం పచ్చగా నిద్రపోతున్నట్టుంది. దాన్ని ఒక శిబికలో పడుకోబెట్టారు. సమంత్రకంగా శ్మశానానికి తీసుకెళ్లారు. చితి మీద పడుకోబెట్టి ఆజ్యాన్ని పోశారు. ఇక్ష్వాకు వంశంలో ఆచారం ఉంది కాబట్టి పల్లకీల మీద, రథాల మీద రాణులు కూడా వచ్చారు. శ్మశానంలో భరతుడు, శత్రుఘ్నుడు ఏడుస్తూ, మహానుభావుడు, 1000 సంవత్సరములు పరిపాలించి యజ్ఞయాగాదులు చేసినవాడు, బిడ్డలో 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 అని ఏడ్చి మా కోసమని అశ్వమేధం చేశాడు. రామా 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 అంటూ బతికాడు. ఆ రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని కోరుకున్నాడు. అటువంటి తండ్రికి నేను ఇచ్చిన బహుమానం, నన్ను కన్నందుకు నా తల్లిచ్చిన బహుమానం ఏమిటంటే, ఆయన్ని చచ్చిపోయేటట్టు చేసి, చచ్చిపోయే ముందు కూడా దగ్గరుండకుండా, తండ్రి నీకు ప్రేత సంస్కారం చేస్తున్నాను, నేను మన్నింపబడదనుగా కానీ అగ్నిహోత్రం వెలిగించి భరత శత్రుఘ్నులు ఇది శ్మశానమని కూడా చూడకుండా ఆ ఇసుకలో పడి దొర్లి దొర్లి ఏడుస్తుంటే వశిష్ఠాది మహర్షులు ఊరడించి అంతఃపురానికి తీసుకెళ్లారు. ఎన్నో దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, కానీ గుండె రగిలిపోతోంది బాధతోటి. ఆ బాధతోనే 10వ రోజున తనకి అశౌచం తీరాక శ్మశానానికి వెళ్ళి తండ్రి కాలిపోయినటువంటి వేది దగ్గర ఉన్న బూది దగ్గర నిలబడితే, ఇన్ని కోర్కెలు కోరిన తండ్రి చిట్ట చివరికి బాధలన్నిటికీ దూరంగా బూది కుప్పవై మిగిలేవు. కొడుకులో కొడుకులో అన్నందుకు మేము నీకు ఇచ్చినటువంటి కానుక ఇది అని బాధపడుతూ, నా తండ్రి శరీరంలో అస్తులు అని ఆ బూదిలోకి చేతులు జొనిపి ఏడుస్తూ ఆ అస్తులను ఏరి కుండలో పెట్టి తీసుకొచ్చి ఒక చోట భద్రపరచి మళ్ళీ తిరిగి అంతఃపురానికి వస్తే వశిష్ఠాది మహర్షులు అనునయ వాక్యములు పలికి ఆ భరత శత్రుఘ్నుల్ని ఊరడిల్ల చేశారు. కాబట్టి కొంత ఊరడిల్లిన మనసుతో ఆ భరత శత్రుఘ్నులు ఉన్నారు. దశరథ మహారాజు గారికి 12వ రోజు కార్యక్రమం కూడా పూర్తయిపోయింది అన్న మంగళవాక్యంతో ఆయన ఉత్తమ లోకాలు పొందాడు. ఇప్పుడు మనశ్శాంతిని పొందాడు అన్న ఒక గంభీరమైన వాక్యం దగ్గర నాకు తెలుసు, మీ ముఖాలు చూస్తేనే తెలుస్తోంది సభ ఎంత ఉద్విగ్నంగా ఉందో. కాబట్టి ఇక్కడతో ఇవాల్టి ఉపన్యాసాన్ని పూర్తి చేస్తున్నాను. 11 మాటలు మనం రామనామం చెప్దాం, మనందరికీ కూడా సంతోషం. రామకథకున్న గొప్పతనం అదేనండి, ఎన్ని మాటలు విన్నా ఇప్పుడే విన్నట్టుంటుంది.
పసితనంబున అభ్యసించిన పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆలుబిడ్డల సౌఖ్యము కన్నను అధికమైనది రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోరికొల్ల చిన్న వారికెల్లను కొంగు బంగారు రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దారి నుంటిగా నడచు వారికి తోడు నీడే రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. కోటి జన్మల పాపమెల్లను రూపుమాపును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ప్రణవమను ఓంకారనాద బ్రహ్మమే శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. విజ్ఞుడగు గురునాశ్రయించిన విశదమగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. అలకు చేలుని చేతి అటుకుల నారగించిన రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞాన జ్యోతియ రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. దూరదృష్టియు లేని వారికి దుర్లభము శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. గుట్టుగా గురు సేవ చేసిన గుణములొసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్ల కాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళంబగు భక్తితో పాడిన శుభకరంబగు శ్రీరామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.